ఇటు అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు విమర్శలు గుప్పించారు. విభజన చట్టంలోని హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. బనకచెర్ల ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ నిర్ణయం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఇటు తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష కొనసాగుతోందన్నారు. ఏపీలో ఇప్పటికే దాదాపు 9 విమానాశ్రయాలు ఉన్నాయని గుర్తు చేశారు. కొత్త విమానాశ్రయాల కేటాయింపులో తెలంగాణను విస్మరించడం సరికాదన్నారు. ఏపీ విభజన చట్టంలో ఏపీతో పాటు తెలంగాణకు కూడా కొన్ని హామీలు ఇచ్చారని కాంగ్రెస్ ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి అన్నారు. తెలంగాణకు ఎస్ఐటి, ఐఐటి వంటి విద్యా సంస్థలు ఇవ్వలేదన్నారు. విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన చాలా హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్కు అదనపు నిధులు ఇవ్వడంపై తమకెలాంటి అభ్యంతరం లేదని, ఏపీ తరహాలోనే తెలంగాణకు కూడా నిధులు ఇవ్వాలని ఆయన కోరారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా ఇంతవరకు నిధులు తీసుకురాలేదని ఎంపీ మల్లు రవి ఆరోపించారు. ఇప్పటికైనా బీజేపీ ఎంపీలు స్పందించి తెలంగాణకు నిధులు తీసుకురావాలన్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ ఏదైతే ఇప్పుడు బంకచెర్ల ప్రాజెక్ట్ కడుతున్నారు సార్, దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కేటాయిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ కానీ వస్తే దాదాపు 200 TMCs తెలంగాణకి హక్కు ప్రకారం ఏదైతే నీళ్లు రావాల్సిందో అది డైవర్ట్ అయిపోతుంది సార్. నార్త్ తెలంగాణ ప్రాంతం, నేను ఎడికెళ్ళి వస్తున్నా, పెద్దపల్లి నార్త్ తెలంగాణ ఏరియా మొత్తము డ్రౌట్ ప్రోన్ అవుతుంది సార్. ఈ విషయాన్ని నేను రికార్డులో పెట్టదలుచుకుంటున్నా సార్. అదేవిధంగా కేవలము చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్రాని ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే అంటున్నారో వాళ్ళకు మద్దతు తెలపాలని చెప్పి ఈ ప్రాజెక్టులు చేస్తున్నారు. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఈ విషయాలు వాళ్ళకు గుర్తు రాలేదు, వాళ్ళ కోసం ఏమి చేయలేదని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది సార్. మీరు ఎయిర్పోర్ట్స్ కోసం వస్తే రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉన్నారు. ఎయిర్పోర్ట్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి దాదాపు 7 నుంచి 9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి సార్. కానీ తెలంగాణలో కేవలం ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది సార్. ఈ విషయం మీద కూడా మీరు అందరు గమనించాలి. ఎందుకు తెలంగాణకి ఇట్లా అన్యాయం చేస్తున్నారు? మా పెద్దపల్లి కూడా ఎయిర్పోర్ట్ అడిగినాం సార్, దాన్ని కూడా ఇప్పటి వరకు ముందుకు సాగలేదని చెప్పి తెలియజేస్తున్నాం సార్. Krishna River. I would like to request the Honorable Prime Minister to implement the promises given to Telangana also. When it comes to IIM, when it comes to steel factory, when it comes to irrigation project to be taken as one of the national project, and many other things are pending for Telangana, sir. Similar to this bill, I would like our government, particularly our Telangana ministers, to take initiative to get all these things done for Telangana. Sir, 1 minute. Financial assistance for backward districts under section 94(2), sir, has not been fulfilled, sir. Revenue and financial support, sir. Support for urban and rural infrastructure. We are a landlocked state, sir. We have no problem with our brothers and sisters in Andhra Pradesh getting additional funds in the budget, sir. But in the same line, Telangana also will request additional funds, sir, for regional ring road. At least 3 airports, sir. The Honorable Minister is here, sir. He has been good enough to give an airport in Warangal, sir. We request for another 2 airports, sir. One in Kottagudem, sir, and one in Adilabad, sir. Peddapalli, sir.